బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి సమావేశం. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం. ఏపీ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సమాఖ్య రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా బెస్తా పుట్ట శివ నియామకం. మంగళవారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సంక్షేమ సమావేశం మరియు నీటిపారుదల సలహా మండలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, గౌర్ చరితారెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, భూమా అఖిలప్రియ, గీతా జయసూర్య, జిల్లా ఎస్పీ అదరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సమగ్ర అభివృద్ధియే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య, పన్నులు మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా స్థానిక శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో వివేకానంద ఆడిటోరియంలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా సాహితీ స్రవంతి సంఘం అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది శ్రీనివాసమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ, నేడు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నామని, దీని ఉద్దేశం ఏంటంటే మానవ హక్కులు అనేవి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులకు సంబంధించినవని, డిసెంబర్ 10న ప్రతి ఏటా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నామని, మానవ హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్రాలకు సంబంధించిన అంశాలని, వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాందేనని, ప్రభుత్వాలు ప్రజలకు రక్షణగా ఉంటూ సురక్షితంగా వారికి జీవించే అవకాశాలు కల్పించాలని, భూమిపైన పుట్టిన ప్రతి మానవుడికి స్వతంత్రంగా, స్వేచ్ఛగా జీవించే హక్కులు ఉంటాయని, కానీ ఆ హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలపై ఉంటుందని, సాటి మనిషిని గౌరవిస్తూ కుల మతాలకు అతీతంగా మసులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. తమ ప్రభుత్వాలు అంటే మానవ హక్కులను కాపాడేటువంటి ప్రభుత్వాలు ఎన్నుకొని ఈ దేశ భవిష్యత్తుకు పునాది పడుతుందేమో అనేటువంటి ఆలోచనతో చెప్పిందే. మరి మన ముందు ఎంతమంది ఉన్నారు? ఎప్పుడో 1948 సంవత్సరంలో రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన తర్వాత యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో మానవ హక్కుల గురించి మాట్లాడితే ఇప్పటిదాకా 93లో మన దేశంలో పివి నరసింహారావు కాలంలో ఈ మానవ హక్కులకు రూపం కల్పించారు. హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్. అవి అన్ని రాష్ట్రాలు లేవు, కొన్ని రాష్ట్రాలు మాత్రమే పరిమితంగా ఉన్నాయి. దీనికి రాజ్యాంగ భద్రత లేదు. అంటే మరి కాన్స్టిట్యూషన్గా ఉంది, కానీ ఈ కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటి దాన్ని చట్టబద్ధతగా ఈ మానవ హక్కుల కమిషన్స్కు లేవు. ఓన్లీ డైరెక్షన్సే. అయ్యా ఈ విధంగా ఈ అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయి బాధపడిపోయింది, ఈ అమ్మాయి అబల ఇబ్బందికరపడింది, కాబట్టి ఈ ఇబ్బందికరాన్ని తొలగించడానికి ప్రభుత్వానికి డైరెక్షన్ చేసే పరిస్థితి. కానీ on the day of human rights day I am stating that is your right. ఓకే, అయితే కాలేజ్ బయటికి వెళ్ళేటప్పుడు నేను ఈ కాలేజ్లో నేర్చుకొని వెళ్ళాను రా అనే ధైర్యంతో పోవాలి బయటికి. అరే ఎంతసేపు ఏం నేర్చుకోలేదు, నేను ఈ కాలేజీలో అనవసరం చేరనా అనే గిల్ట్తో వెళ్ళకూడదు. మీకు కావాల్సిన రిసోర్సెస్ అన్ని కాలేజ్ ఇస్తుంది, 100% ఇస్తుంది. మేము ఎంతసేపు ఉన్నా మేమైతే రిసోర్సెస్ ఇవ్వడానికి కాలేజ్ రెడీగా ఉంది. కానీ అది యూటిలైజ్ చేసుకుంటారా లేదా, దాన్ని బేస్ చేసుకొని మీ ఫ్యూచర్ మీరు డిసైడ్ చేసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. ఎప్పుడైతే మానవ హక్కుల గురించి తెలుసుకోవడం జరుగుతుందో, తమకున్నటువంటి హక్కులకు ఏదైనా భంగం కలిగితే అది ఇతర వ్యక్తుల వల్ల కానీ లేదా ప్రభుత్వం వల్ల కానీ ఏదైనా భంగం కలిగితే వాటిని పరిరక్షించుకోవటం ఎలా,
పరిరక్షించుకోవడానికి తీసుకోవలసినటువంటి ఏ రకమైన విధానాలను అనుసరించాలి, ఎవరి అధికారులతో సంప్రదించాలి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ హక్కుల దినోత్సవ సందర్భంగా విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ మానవ హక్కుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. ఏపీ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సమాఖ్య రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నంద్యాల పట్టణానికి చెందిన పుట్టా శివ ఎంపికయ్యారు. విజయవాడలో సోమవారం జరిగిన ఏపీ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సమాఖ్య రాష్ట్ర స్థాయి నూతన కమిటీలో జాయింట్ సెక్రటరీగా బెస్తా పుట్టశివుని ఎన్నుకున్నట్లు నంద్యాల జిల్లా బెస్తా సేవా సంఘం కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా పుట్టశివకు సంఘం సభ్యులు, పట్టణ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. నంద్యాల జిల్లాకు సంబంధించి జాయింట్ సెక్రటరీగా పుట్టా శివ గారిని స్టేట్ కమిటీలో ఎన్నుకున్నందుకు మా హృదయపూర్వక అభినందనలు శివకు తెలియజేస్తున్నాం. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి సమావేశం. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం. ఏపీ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సమాఖ్య రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా బెస్తా పుట్టశివ నియామకం. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.